నమస్తే, నేను మీ సతీష్. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అనేటువంటి సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఈ సామెత ఎవరికి అనువయిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోతున్నటువంటి వైసీపీ నేతలకి, అలాగే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, ఆయన మౌత్ పీస్గా ఆయన సొంత ఛానల్ అయినటువంటి సాక్షి మీడియాకి ఈ సామెత చాలా స్పష్టంగా యాప్ట్ అవుతుంది అన్నటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ వైసీపీ నాయకులు కానీ, సాక్షి మీడియా కానీ వీళ్ళు అనుసరించేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఏదైనా కూడా అంశాన్ని తమకి అనుకూలంగా మలుచుకోవడానికి ఎంత నీచానికైనా కూడా దిగజారిపోతారు. అదే గనక ఏదైనా ప్రత్యర్థి పార్టీలు చేశారనుకోండి, వాటిపైన బురద జల్లడమో, వాళ్ళు చేసినటువంటి పనిపైన విషం చెమ్మడానికైతే దానికి కూడా ఏ స్థాయికైనా కూడా వాళ్ళు దిగజారిపోయి దాన్ని ప్రచారం చేయడానికి కూడా సంసిద్ధంగా ఉంటారు. దానికి ఎక్కడా కూడా వాళ్ళు హద్దులు, పరిమితులు అనేటువంటివి పెట్టుకోరు. అంటే ఉదాహరణకు చెప్పుకోవాలి అంటే వాళ్ళ పార్టీకి చెందినటువంటి నేతలు గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, వీళ్ళ చరిత్ర గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ గోరంట్ల మాధవ్ అంటే పూర్తి నగ్నంగా ఆయన ఏదైతే కనుక వీడియో కాల్ చేసి జిమ్ చేస్తూ ఆయన కనిపించినటువంటి వీడియోలు ఉన్నాయి. దానిపైన ఏ ఒక్కరోజు కూడా ఆ పార్టీ నేతలు స్పందించినటువంటి తీరలేదు. పోనీ అలాంటి చర్యలు చేపట్టి పార్టీకి అప్రతిష్ట పాలు తెచ్చాడు కదా అని చెప్పి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి లేదు. 5 ఏళ్ల పాటు ఆయన కొనసాగించుకుంటూ ఆయన పక్కన పెట్టుకుంటూ తిప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కనే తిరిగాడు. అలాగే అంబటి రాంబాబు ఏ విధంగా ఆయన ఆడియో లీకులు మనం చూసాం. సంజన, సుకన్య అంటూ ఎన్నెన్నో జరిగినాయి. దానిపైన ఏ రోజు ఎవ్వరూ మాట్లాడరు. ఎవ్వరు మాట్లాడినా కూడా ఇదిగో చూసారా, మహిళలంటే ప్రత్యర్థి పార్టీ వాళ్ళకి అగౌరవం, అందుకే అంబటి రాంబాబు గారు ఏదో ఆయన పర్సనల్గా మాట్లాడుకుంటే ఆ ఆడియో లీక్ బయటకు వస్తే ఇప్పుడు దాన్ని పట్టుకుని మహిళల్ని అగౌరవపరుస్తున్నారు అంటారు. అంబటి రాంబాబు చేసిన సిగ్గుమాలిన చర్య అని చెప్పి అనరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అల్లుడు వచ్చి అంబటి రాంబాబుని ఏ విధంగా తిట్టిపోసాడో, ఎంత దుమ్మెత్తిపోసాడో మనం చూసాం. అవంతి శ్రీనివాసు ఆయన సంగతి అంతే. ఈ రకమైనటువంటి పనులు సొంత పార్టీ నేతలు చేస్తూ ఉంటే వాటిని ఏ రోజు ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే ఆఖరికి ఆ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంత కదా. కన్న తల్లిని, సొంత చెల్లిని ఏ విధంగా తనకున్నటువంటి సోషల్ మీడియాతోటి, తనకున్నటువంటి ఆ సాక్షి మీడియాతోటి, తన పార్టీ నేతలతోటి ఎంత దుర్భాషలాడిచ్చాడు, ఎంత వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డాడు. మరి ఆ పార్టీ అధినేతే అలా ఉంటే యథా రాజా తథా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటే ఆ పార్టీ నేతలు కూడా అలాగే ఉంటారు. ఈ రోజున అలాగ వ్యవహరించేటువంటి ఆ వైసీపీ నేతలు ప్రత్యర్థి పార్టీలు ఎక్కడైనా కూడా ఒక చిన్న చితక సంఘటన జరిగిందనుకోండి, ఆ సంఘటనను పట్టుకుని భూతద్దంలో పెట్టి చూపించడం. ఈ రోజున పార్టీలో ఉండేటువంటి నాయకులు ఎలాంటి తప్పులు చేసినా దాన్ని సమర్థించుకుంటారు. ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఏదైనా చిన్నపాటి విషయంలో దొరికితే దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి అది ప్రపంచంలోనే అసలు చేయకూడనటువంటి తప్పు అన్నటువంటి ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా ఎందుకు చెప్పుకొస్తా ఉన్నాము అంటే మొదటి నుంచి కూడా వైసీపీ ఏదైతే ఇదే తీరులో వ్యవహరిస్తూ వచ్చిందో ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ దొరుకుతుందా, ఏ విషయం దొరుకుతుందా దాన్ని పట్టుకుని మనం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ప్రత్యర్థి పార్టీల్ని ప్రజల్లో పల్చన పరుద్దామా అని చూస్తున్నటువంటి సమయంలో బాలకృష్ణ గారిని మళ్ళీ ఒకసారి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. గతంలో చూస్తే గతంలో కూడా బాలకృష్ణ గారిని ఇదే విధంగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, బాలకృష్ణ గారు ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ ఉత్సాహపరచాలి అని చెప్పి సరదాగా ఆయన అక్కడ ఏదో 4 వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా సరదాగానే తీసుకున్నారు దాన్ని. తర్వాత బాలకృష్ణ గారు చెప్పారు కూడా, దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. నేను అన్నటువంటి మాటలు కేవలం అభిమానుల్ని ఉత్తేజపరచడానికి, అక్కడ వేదిక కూడా చలనచిత్రంలో ఈ ఆడియో ఫంక్షన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు సరదాగా ఇలాంటి మాట్లాడుకోవాల్సినట్టు ఉంటాయి కాబట్టి సందర్భానుసారంగా నేను అక్కడ సరదాగా ఆ అంశాన్ని మాట్లాడాను తప్పితే వేరే ఉద్దేశంతో కాదు అన్న క్లారిఫికేషన్ కూడా బాలకృష్ణ గారు ఇచ్చారు. కానీ బాలకృష్ణ గారు చూసారా, ఈ విధంగా మహిళలంటే అగౌరవపరిచారు. ఆయనకి మహిళలంటే గౌరవం లేదు. అసలు బాలకృష్ణ గారు ఏది అసలు ఈ భూ ప్రపంచం మీద ఉండాల్సినటువంటి వ్యక్తి కాదు అని చెప్పేసని ఏకంగా అసెంబ్లీలో అప్రస్తుతమైనటువంటి విషయం ఆయన తెలిసినప్పటికీ కూడా కావాలని చెప్పి కించపరిచే విధంగా అవమానకర రీతిలో బాలకృష్ణ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన పైన ఇలాంటి ఆరోపణలన్నీ చేస్తూ ఇలాంటి ప్రచారాలు చేసుకున్నారు. ఇక దాన్నే సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో కూడా దాన్నే పెద్ద ఎత్తున ట్రోల్ చేసినటువంటి పరిస్థితి. ఇక సాక్షి మీడియాలో కూడా ఇక వార్తలే లేనట్టుగా దీని మీద అరగంట, గంటన్నర ఇలాగ డిస్కషన్లు పెట్టి, డిబేట్లు పెట్టి మరీ నడిపారు దీని గురించి. ఇవన్నీ కూడా ఏమిటి అంటే బాలకృష్ణ గారికి ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేయాలి. దానికి మనకి ఛానల్ ఉంది కదా,
మనకు ఛానల్ ఉంది కాబట్టి మన సొంత ఛానల్లో మనం ఎంతసేపు అయినా వేసుకోవచ్చు. అసెంబ్లీలో మనమే కదా మైక్ ఇచ్చేది, మనం చెప్తేనే కదా అక్కడ మైక్ వేరే వాళ్ళకి వెళ్ళేది, కాబట్టి మనకు దొరికినంతసేపు మనం మాట్లాడచ్చు అని చెప్పి ఆయన్ని టార్గెట్ చేసినట్లుగా గతంలో కూడా ఆయన ఆడియో ఫంక్షన్లో ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాలకృష్ణ గారిని టార్గెట్ చేశారు. మళ్ళీ టార్గెట్ చేసినటువంటి అంశం ఏమిటి అంటే నిన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేటువంటి సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఏదో జరుగుతూ ఉంటే ఆ ఫంక్షన్కి బాలకృష్ణ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అక్కడికి బాలకృష్ణ గారికి వెళ్ళారు, హాజరయ్యారు. అక్కడ కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ సంఘటనలు పట్టుకుని పొద్దున్నుంచి వైసీపీ సోషల్ మీడియా ఒకవైపు, సాక్షి మీడియా ఇంకోవైపు, ఇంక వేరే వార్తలే లేవు, అసలు ప్రపంచంలో దీనికి మించినటువంటి పెద్ద వార్త లేదన్నట్లుగా అదే అంశాన్ని పట్టుకుని ఇదిగో చూసారా బాలకృష్ణ గారికి మహిళలంటే గౌరవం లేదు, మళ్ళీ ఒకసారి తన బుద్ధిని చూపించుకున్న బాలకృష్ణ ఇది ఇంకో రకంగా అంకో రకంగా అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది అనేటువంటిది కూడా, అసలు నిన్నటి ఆ ఫంక్షన్లో ఏం జరిగింది, దాన్ని వీళ్ళు ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు, దానిపైన ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా వీడియో చూసిన తర్వాత మనం క్లుప్తంగా చర్చించుకుందాం. ఇది నిన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సంబంధించినటువంటి ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ ఫంక్షన్. అక్కడికి బాలకృష్ణ గారు ముఖ్య అతిథిగా హాజరైతే అందరూ ఆయనతోటి ఆ విధంగా సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. ఏదైతే గనక మొత్తం ఫంక్షన్ అయిపోయిన తర్వాత బిగ్ టికెట్ పిక్చర్ కింద చిత్ర యూనిట్ మొత్తం అందరూ కలిపి ఫోటో దిగుతారు. అలా దిగడానికి అని చెప్పేసి అందరినీ సిద్ధం కావాలి అంటూ అక్కడ ఉన్నటువంటి యాంకర్ కూడా ప్రకటన చేసిన తర్వాత అందరూ సర్దుకుంటున్నారు. ఆ ఫోటో దిగడానికి రెడీ అవుతున్నటువంటి క్రమంలో పక్కనే ఉన్నటువంటి హీరోయిన్ తోటి ఎవరైతే అంజలి ఆవిడ నటి ఎవరైతే ఉన్నారో ఆవిడని బాలకృష్ణ గారు తోశారు. ఆ తోసినటువంటి సంఘటన అయితే మనం చూసాం కదా. తోసిన దాన్ని అయితే గనక మనం కూడా అదేంటి అలా చేశారు అని చెప్పి ఒక్కసారి షాక్ అవుతాం. అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు షాక్ అయ్యారు. అయితే ఏం జరిగింది అనేటువంటిది మొత్తం చూద్దాం. ఇది చూసాం కదా. ఆయన సరదాగా ఆమెను తోసేశారు. తోసిన తర్వాత మామూలుగా ఇట్లాగే తోశాను అని చెప్పేసి ఆయన ఏం చెప్పారో చెప్పారు, కానీ ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకున్నారు. అది సరదాగా చేసినటువంటి అంశం అని చెప్పి ఆవిడకి కూడా అర్థమైంది. ఆవిడకి అర్థమై ఇద్దరూ కూడా హైఫై చేసుకున్నారు. ఆ అంశం అంత క్లియర్గా కనిపిస్తూ ఉంటే ఈ వీడియోని పట్టుకుని పొద్దున్నుంచి వైసీపీ సోషల్ మీడియాలో ఒక పక్కన, సాక్షి మీడియాలో ఒక పక్కన, ఇదిగో మహిళలంటే ఎంత అగౌరవం చూడండి, ఎంత చిన్న చూపు చూడండి, బాలకృష్ణ గారు ఆవిడని తోసేశారు, ఇంత దారుణానికి పాల్పడతారా, ఇదెక్కడి అన్యాయం, అసలు హీరోయిన్ పట్టుకుని అలా తోసేస్తారా అని చెప్పి ఏం జరిగింది అక్కడ? ఆయన సరదాగా ఆవిడని నెట్టారు. ఆవిడ వెనక్కి జరిగింది, మళ్ళీ వచ్చి నిలబడ్డది. ఆవిడకి అర్థమైంది ఆయన సరదాగా అక్కడ ఆ పని చేశారు అని. అందుకే వెంటనే ఆయన మాట్లాడంగానే ఆవిడ కూడా నవ్వుతూ నాకు అర్థమైంది సార్ అని చెప్పినట్లుగా ఉంది. ఇద్దరూ కలిపి హైఫై అని చెప్పి చేతులు హైఫై చేసుకున్నారు. దీన్ని పట్టుకుని పొద్దున్నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఈ వాళ్ళు సాక్షి మీడియా కానీ, వైసీపీ సోషల్ మీడియా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు చూస్తే గురివింద గింజ సామెత గుర్తొస్తూ ఉంది. గురివింద గింజకి తన కింద ఉన్నటువంటి నలుపు తెలియదంట, కానీ అవతల వాళ్ళని మాత్రం వెక్కిరిస్తూ ఉంటుంది. అదేవిధంగా అసలు జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇంట్లో ఏ రకంగా మహిళల్ని ఎంత వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డాడు. ముఖ్యంగా చూస్తే చెల్లెలు షర్మిళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని కలిసి తన కుమారుడి వివాహానికి ఆహ్వానిద్దాము అని చెప్పేసి ఆవిడ వెళ్ళి అక్కడ కలిస్తే నిండు సభలో తన ఎన్నికల ప్రచార సభల్లో పులివెందులకు వెళ్ళి నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు చెల్లెలు కట్టుకున్నటువంటి చీర గురించి మాట్లాడతాడా? సిగ్గున్న వ్యక్తేనా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలు, ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా అడిగారు. ఎందుకంటే ఒక మహిళకు సంబంధించి ఆమె ఏ దుస్తులు వేసుకుంది అనేటువంటి అంశాన్ని మాట్లాడాడు అంటే అంతకు మించినటువంటి సంస్కారహీనుడు, సిగ్గుమాలిన మనిషి ఇంకొకడు ప్రపంచంలో ఉండడు. ఎందుకంటే మన ఇళ్లలో మనకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, కానీ మనకు తెలుసు ఎవరితోటి ఎట్లా ప్రవర్తించాలి అని. కానీ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల గురించే అంత నీచంగా మాట్లాడాడు అంటే అతని మైండ్ ఎంత విషపూరితంగా ఉంది
అనేటువంటిది చెల్లెల విషయంలో అతను మాట్లాడినటువంటి మాట బట్టే అర్థమవుతా ఉంది. అదే విషయంలో తనకి వ్యతిరేకంగా ఉందనో లేదంటే తనకి ప్రత్యర్థి పార్టీలో ఆమె చేరిందని చెప్పో, అరే నీతో పాటు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన చెల్లెలు కదా, ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా, ఆ మాత్రం చెల్లెల పట్ల కనికరం లేకుండా, ప్రేమ లేకుండా ఆ చెల్లెల మీదే విష ప్రచారాలు చేయించాడు, వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డాడు. ఆఖరికి ఆ చెల్లెలు రాజశేఖర్ రెడ్డికే పుట్టిందా అన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి అంటూ కన్న తల్లి శీలాన్ని శంకించేలాగా తన పార్టీ నాయకులతోటి ఆ వ్యాఖ్యలు చేయించాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయించినటువంటి వ్యక్తి దగ్గర నుంచి బాలకృష్ణ గారు ఏదో సినిమా రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో ఆ ఫంక్షన్స్లో ఆయన సరదాగా అలా ప్రవర్తిస్తే దానిపైన విషం చిమ్మించడం అదేం పెద్ద ఆశ్చర్యంగా కలిగించట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ గురివింద గింజ సామెత ఉందో, ఆ గురివింద గింజలాగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ వైసీపీ నాయకులు కానీ, అలాగే ఏదైతే ఆ సాక్షి మీడియా కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంశాలని వాటిని ఏ రోజు మాట్లాడరు. ముఖ్యంగా చూస్తే అనంతబాబు ఎంత దారుణాలు చేశాడు మనకు తెలియందా? సొంతంగా ఏదైతే కనుక తన దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్ని హత్య చేసి అతని డెడ్ బాడీని, ఒక దళితుడి డెడ్ బాడీని తీసుకెళ్ళి ఇంటి దగ్గర పడేసేసి డోర్ డెలివరీ చేసి వస్తే దాని గురించి ఒక్కరోజు కూడా సాక్షి మీడియాలో ఒక వార్త రాయరు, దాని గురించి ఒక్క వైసీపీ నేత మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి ఇంకా అతని భుజం మీద చేతులు వేసుకుని తిప్పుతాడు తప్పితే నువ్వు చేసిన తప్పు అని అండు. అలాగే ఆ పార్టీలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా గోరంట్ల మాధవ్ కానీ, అంబటి రాంబాబు కానీ, అవంతి శ్రీనివాస్ కానీ ఇలాంటి వ్యక్తులందరూ కూడా నీచమైన పనులు చేస్తూ ఉంటే వాళ్ళ గురించి ఏం మాట్లాడు. తాను ఎంత నీచానికి పాల్పడుతున్నా కూడా దాని గురించి సాక్షి మీడియాలో ఒక్క రాత రాయరు, ఒక్క వార్త రాదు. అలాగే అరే చిన్నాన్న కూతురు ఎవరైతే నీకు చెల్లెలే కదా సునీతారెడ్డి, ఆ సునీతారెడ్డి వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డావు, సొంత చిన్నాన్న వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డావు. ఇన్ని దారుణాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున బాలకృష్ణ గారిని గురించి ఆయన మాట్లాడినా, ఆయన ఛానల్స్లో వార్తలు వేయించినా ఇవన్నీ కూడా ఏమిటి అంటే పచ్చ కామెరలు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళ మెదళ్ల నిండా విషం నింపుకున్నటువంటి ఆ వైసీపీ నేతలు, జగన్మోహన్ రెడ్డి, ఆయన ఛానల్ అయినటువంటి సాక్షి మీడియా ఇతరుల మీద ఈ విధంగా విషం చెమ్మడం తప్పితే మరొక అంశం లేదు. ఎందుకు అంటే మనం చూస్తూనే ఉన్నాం, మొదటి నుంచి కూడా ఇదే జరుగుతూ ఉంది. బాలకృష్ణ గారు ఆ రోజున ఆడియో ఫంక్షన్లో మాట్లాడిన అంశం ఒకటైతే దాన్ని తీసి దాన్ని పెద్ద ఎత్తున గోబెల్స్ ప్రచారం లాగా దాన్ని ప్రచారం చేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా, అసెంబ్లీకి వెళ్ళినా లేదు బయట ప్రచారాలకు వెళ్ళినా, ఎక్కడ మీడియా ముందుకు వచ్చినా ఎవరిని చూసినా కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ఇక ఆ వ్యక్తిని పూర్తిగా ప్రజల్లో డ్యామేజ్ చేసేయాలి అనుకున్నటువంటి ఇమేజ్ని అన్నటువంటి ఆలోచన తప్పితే ఏ రోజు కూడా మంచి ఆలోచన ఒక్కటి కూడా ఈ వైసీపీ నాయకులకి రాదు. అందులో భాగంగానే ఈ రోజున ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూద్దాం. మొత్తం సరదాగానే ఉంది, నవ్వుకుంటూనే ఉన్నారు అందరూ. అంతా సరదాగా నవ్వుకుంటూ ఉండి అంతా అక్కడ ఇదిగా ఉంటే దాన్ని తీసుకొచ్చి బాలకృష్ణ గారికి మహిళలంటే గౌరవం లేదు, బాలకృష్ణ గారికి మహిళలంటే ఇంత చులకన, బాలకృష్ణ గారు మహిళల్ని మళ్ళీ అగౌరవపరిచాడు అని చెప్పి ఈ రోజున సాక్షి మీడియాలో వార్తలు రావడం కానీ, అలాగే ఆ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం ట్రోల్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఏమిటి అంటే తమ కింద ఉన్నటువంటి నలుపుని చూసుకోవడం చేత కాదు. కానీ పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా ఈ రోజున వైసీపీ వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఈ రకంగా బాలకృష్ణ గారిని మళ్ళొకసారి టార్గెట్ చేసినట్లుగా అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఎక్కడా కూడా ఇదంతా కూడా దేనికి అంటే ఆల్రెడీ ఎన్నికల్లో ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఒకవైపున అక్కసు వెళ్ళగక్కాలి. ఈ సమయంలో ఏదో ఒక రకంగా ప్రజల దృష్టి మరల్చాలి. రేపు కౌంటింగ్ నాటికి ఎన్నో కుట్రలు కూడా రెడీ చేసుకుని ఉన్నారు. ఆ రోజున అల్లర్లు చేయాలి, అలజడులు సృష్టించాలి అని చెప్పేసి అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉన్నారు. అందుకే కదా మొన్నటి వరకు మేమంతా సిద్ధము సంసిద్ధం అంటూ అని చెప్పారు. ఇప్పుడు అదే ఎన్నికల్లో ఓడిపోతున్నా కూడా ఏదో ఒక రకంగా విషం చిమ్మాలి, ప్రజల్లో ప్రత్యర్థి పార్టీ నేతల్ని పల్చర చేయాలి, వాళ్ళ మీద ఉన్నటువంటి ఇమేజ్ డ్యామేజ్ చేయాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే ఈ రకమైనటువంటి అంశాలని తీసుకుని అక్కడ ఏం జరగకపోయినా కూడా ఏదో జరిగింది అని చెప్పేసి అభూత కల్పనలు సృష్టించి మళ్ళీ ప్రజల్ని నమ్మించాలి అనేటువంటి ఒక నీచపు ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా సాక్షి మీడియా కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ చేస్తున్నటువంటి ప్రచారాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ప్రజలు ఎక్కడా కూడా వీళ్ళు చేసేటువంటి ఈ ప్రచారాలని, ఈ గోబెల్స్ ప్రచారాలని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అన్నటువంటి అభిప్రాయాలు కూడా అటు ఏదైతే చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి విశ్లేషకులు కావచ్చు, రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా చాలా స్పష్టంగా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.